ఇక రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి తగ్గట్లు ప్రవర్తించడం లేదని, ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని చురకలంటించారు. ఇక ఏపీ తెలంగాణ చిత్రలో ఇంతగా దిగజారిన ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట మీద నిలబడని వ్యక్తి రేవంత్ అని ఫైర్ అయ్యారు. ఇక నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మీద అబండాలు వేస్తున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. ఇక రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయికి తగ్గట్లు ప్రవర్తించడం లేదని, ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని చురకలంటించారు. ఏపీ తెలంగాణ చిత్రలో ఇంతగా దిగజారిన ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట మీద నిలబడని వ్యక్తి రేవంత్ అని ఫైర్ అయ్యారు. నిస్సిగ్గుగా బీఆర్ఎస్ మీద అబండాలు వేస్తున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. లివిల్ రెడ్డి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే రుణమాఫీతో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మాట తప్పిందని నిజం చేసింది. దీనిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించట్లేదు, ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ తెలంగాణ చరిత్రలో కానీ ఇంతటి దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకొకరు లేరని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డిపై విప్పులు చెందారు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ప్రవర్తన అంటూ కూడా మండిపడ్డారు. కూడా మాట మీద నిలబడకపోగా నిశ్చితుగా బీఆర్ఎస్ మీద నా మీద అవాకులు చెవాకులు చేయాలని చెప్పేసి కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సోనియా గాంధీ పుట్టినరోజు కాకుండా డిసెంబర్ 9 నాడే 40,000 కోట్ల రూపాయల రుణమాఫీ కాలంలో చేస్తామని రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుని హోదాలో ఆనాడు ప్రకటించాడు. ఇంకో రూపాయలు తెచ్చుకున్నా కూడా ఆనాడు ఆ రైతాంగాన్ని చెప్పారు. కానీ వాళ్ళ మాట తప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గుర్తు చేశారు. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మరో నాటకానికి తెరలేకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆగస్టు 15వ తేదీ వరకు 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తున్న ఎన్నికల్లో అంటే కేవలం 9,000 కోట్లను కోత పెట్టి రైతాంగానికి నమ్మక ద్రోహం చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా ఎవరు నమ్మడం లేదని ప్రతి ఊరి దేవుడి మీద ప్రమాణాలు చేసి రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలను మరోసారి గుర్తు చేశారు. సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినా అబద్ధమైన లక్షణం, మోసమైన విధానం, మాట తప్పడమే నా నైజం అనే విధంగా తన నగ్న స్వరూపాన్ని, నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నాడు ఇవాళ అని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడ్డారు. మేము మొదటి దఫాలోనే ₹1,00,000 రుణమాఫీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ₹1,00,000 రుణమాఫీ 35 లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17,000 కోట్లు రుణాలు మాఫీ చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా 2 లక్షల రుణమాఫీ చేస్తే కేవలం 25 లక్షల మంది రైతులే ఉంటారా? 17,829 కోట్లు మాత్రమే అవుతాయా అని చెప్పేసి కూడా సూటిగా ప్రశ్నించారు. ఈ ఒక్క విషయంతోనే ఈ రుణమాఫీ పచ్చి అబద్ధమని తేలిపోయిందని, మీరు దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయినా రాజీనామా ఎవరు చేయాలి, రేపులో దిగి ఎవరు కావాలని చెప్పేసి కూడా
టిఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. నోటికి వచ్చినట్లు దిగజారుడు బాటలో టిఆర్ఎస్ తిరిగితేనో తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్ధాలు నిజాలైపోవని చెప్పేసి కూడా సందర్భంగా ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నువ్వు రైతు ద్రోహానికి మాత్రమే కాదు దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డావు. ప్రతి ఊరిలో దేవుళ్లపై ఒట్టు వేసుకున్న మాట మీద నిలబడని ఏకైక ముఖ్యమంత్రి నీవే అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పి నువ్వు చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూచించారు. కానీ నీకు ఆ సంస్కారం లేదు, నీలో ఉన్నది వికారమే తప్ప సంస్కారం కాదు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డిపై మండిపడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట తప్పినందుకు ఆ దేవుళ్ళు తెలంగాణ మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, తెలంగాణ ప్రజల మీద ఎక్కడ ఆగ్రహిస్తారో, నువ్వు చేసిన పాప ఫలితం ప్రజలకు ఎక్కడ శాపంగా మారుతుందో అని నేను ఆందోళనకు గురవుతున్నానని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు గాను దైవ ద్రోహానికి గాను తెలంగాణ మీద ఆగ్రహించవద్దని ఆ ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నా అంటూ ఈ సందర్భంగా దేవుళ్లను మొక్కున్నట్టు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. అయితే ఆయా ఏ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిందో ఆ దేవుళ్ళందరి దగ్గరికి వెళ్లి త్వరలో నేను స్వయంగా పోతా, ఆ దేవుళ్ళను కోరుకుంటా, ఆ దేవుళ్ళను వేడుకుంటా, తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మారొద్దనే దేవుళ్ళను ప్రార్థిస్తాను అని చెప్పేసి చెప్పారు. అయితే ఇవాళ రుణమాఫీ అని చెప్పి విద్రగొట్టి టీఆర్ఎస్ సంఖ్యతో ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరోసారి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఏదైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు ఎవరైతే రుణాలు తెచ్చుకోలేదో తెచ్చుకోండి, మేము డిసెంబర్ 9 నాడే వస్తామని చెప్పి మాట తప్పి మరోసారి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఊరూరా తిరుగుతూ దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి వాళ్ళ ఏదైతే మాట తప్పారు అని చెప్పేసి కూడా ప్రభుత్వంపై గిఫ్ట్ పెట్టారు. అంతేకాకుండా గుర్తు చేశారు. గతంలోనే 31,000 కోట్లు అని చెప్పారు, ఒకసారి 40,000 కోట్లు అంటే ఎవరిని మధ్య పెట్టేందుకు ఈ అబద్ధపు ప్రచారం అని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడ్డారు. ఇప్పటికైనా రైతాంగం గుర్తించి తెలంగాణ రైతులకు ఎవరు మేలు చేస్తారు, తెలంగాణ రైతాంగానికి ఎవరు బాగు చేస్తారని గుర్తించాలి. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ అంటేనే నమ్మకాన్ని మారిపోయారు, అవాస్తవాలకు మారిపోయారు, అబద్ధానికి బ్రాండ్ అంబాసిడర్ అనేది మరోసారి నిరూపితమైంది. వాళ్ళ కాంగ్రెస్ అంటేనే ఖచ్చితంగా ఏదైతే కంపెనీ చేస్తుంది కాలయాపన చేస్తుంది. వాళ్ళ రైతు బంధు పైసలు అంటే రైతు బంధును రైతు భరోసా పేరు మార్చి ఇస్తారన్న రైతు భరోసాను ఎగ్గొట్టి వాళ్ళ రుణమాఫీ చేస్తున్నామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా అంతంత మాత్రమే చేయడం పట్ల తెలంగాణ రైతాంగంలో అనుకుంటున్నారు. వారంతా కూడా ఆందోళన చెందుతున్నది. వల్ల యాసంగి వానాకాలం పంటలు స్టార్ట్ అయ్యి 2 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా రైతు బంధు సాయం అందకపోగా వారంతా కూడా అప్పుల పాలవుతున్న పరిస్థితి ఉంటుంది. చాలా చోట్ల కూడా అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఇవాళ ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగంలో కనిపిస్తుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు అందరికీ కూడా రుణాలు చేయాలి, రుణాలు మార్చేయాలని చెప్పి కోరుతున్నారు. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ రైతాంగానికి కావాల్సిన రైతు రుణమాఫీని నాడు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందో అదే విధంగా షరతులు లేకుండా ఇవాళ చేయాలి. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది, రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోకండి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రుణాలు మార్చేయాలి అని చెప్తే అది పక్కన పెట్టి రేషన్ కార్డు షరతులు పెట్టి ఇవాళ చాలా మంది రుణాలు ఎగ్గొట్టే రుణమాఫీలను చేయకుండా ఇవాళ పక్కదారి పట్టించిన పరిస్థితి వల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఆ పాపం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసు అని చెప్పేసి కూడా రైతులంతా తీవ్రమైన మండిపడుతున్నారు. అయితే ఏ విధంగా అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుళ్లపై ఒట్లు పెట్టి రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడో ఆ దేవుళ్ళందరి దగ్గర కూడా త్వరలోనే వెళ్లి తెలంగాణ ప్రజలకు ఎలాంటి పాపం జరగకుండా ఒక రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి తెలంగాణ ప్రజలపైన దేవుళ్ళ నిర్వాహకం ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ప్రతి ఒక్క దేవుని మీద ప్రార్థిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రైట్ థ్యాంక్ యూ.